ఈ రాష్ట్రంలో ఒక పనికి మాలినటువంటి పట్టాభి అనేటువంటి వ్యక్తి చుట్టూతా ఈ రాష్ట్ర రాజకీయాలని తిప్పాలన్నటువంటి ప్రయత్నం ఈనాడు రామోజీరావు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో గనక పరిస్థితులను చూస్తే ఈ రాష్ట్రానికి గొప్ప వ్యక్తిని, నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే మహేశ్వరుని అని చెప్పుకునేటువంటి ఒక పనికి మాలినటువంటి పేపర్ పెట్టుకొని ఈనాడు ఈ రాష్ట్ర ప్రజలకి నేనేది చెప్తే అది నమ్ముతారు, నేను సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా నిరూపించగలనని చెప్పి ఒక పెద్ద మనిషి ప్రయత్నిస్తున్నాడు. గతంలో నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు నడిచినయేమో కానీ ఈరోజు నీకు వ్యతిరేకంగా సాక్షి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నువ్వు చేసేటువంటి కుట్రల్ని, కుతంత్రాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువెళ్ళి నీ బట్టలోడ తీసి ప్రజల మధ్యలో నిలబడటానికి సిద్ధంగా ఉన్నాయి. మనం ఈ రామోజీరావు గురించి కనుక మాట్లాడుకోవాలనుకుంటే మొట్టమొదట ఎన్టీ రామారావు గురించి మాట్లాడాలి. ఈ ఈనాడు పేపరు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన బొమ్మలు వేసుకుని, ఆయన మీటింగుల గురించి రాసుకుని, ఆయన ముఖ్యమంత్రిని చేసినటువంటి భ్రమలో రామోజీరావు ఉన్నాడు. అప్పుడు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ రామోజీరావు అడిగాడంట, నేను మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి నేను నా పేపర్ ఇంత కష్టపడి మీ బొమ్మలు వేసాం, మీ గురించి రాశాం, మీ గురించి గొప్పగా చెప్పాం, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, నేను చేయబట్టే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, కాబట్టి నేను చెప్పినటువంటి పనులు మీరెందుకు చేయరని చెప్పి ఎన్టీ రామారావుని అడిగాడంట ఈ రామోజీరావు. అప్పుడు ఎన్టీ రామారావు చెప్పాడంట, మిస్టర్ రామోజీరావు, నువ్వు 1974లో పేపర్ పెట్టుకున్నావు, 1982లో నేను పార్టీ పెట్టేటప్పటికి, పార్టీ స్థాపించిన రోజుకి 8 సంవత్సరాలు అయింది నువ్వు పేపర్ పెట్టుకుని, నీ పేపర్ సర్క్యులేషన్ 40,000. నేను పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 9 నెలల్లో నీ పార్టీ సర్క్యులేషన్ 3 లక్షలు. నా బొమ్మలేసి నా పేరు రాసి నువ్వు పేపర్లు అమ్ముకున్నావు, నువ్వు నీ సర్క్యులేషన్ పెంచుకున్నావు. నువ్వు నా బొమ్మలేసి నన్ను ముఖ్యమంత్రిని చేసేదేంటి? నువ్వు పిచ్చకాదలు నాకు చెప్పమాకని చెప్పి ఎన్టీ రామారావు ఈ దొంగలు, ఈ 420 గాళ్ళ చేతిలోకి కీలు బొమ్మగా ఎన్టీ రామారావు మారల. ఎన్టీ రామారావు ప్రజలను నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు, ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి కోసం ప్రజల కోసమే పనిచేశాడు. కాబట్టి ఇటువంటి 420 గాళ్ళని పట్టించుకోలేదు. కాబట్టి ఆ రోజు ఎన్టీ రామారావు మీద కుట్ర చేసి, ఎన్టీ రామారావు నీచుడు, ఎన్టీ రామారావు ఒక ఆడదానికి దాసోహమై పార్టీని, ప్రభుత్వాన్ని ఒక ఆడదానికి అప్పచెబుతున్నాడని చెప్పి ఆయన మీద నిందలేసి, ఈ చంద్రబాబు లాంటి కీలు బొమ్మ అయితే కనుక వీడికి ప్రజల్లో బలం లేదు, వీడి చెప్పు కింద కాళ్ళలాగా పడి ఉంటాడని చెప్పి ఈ పనికి మాలినటువంటి దద్దమ్మ, ఈ 420 గాడి, ప్రజల్లో బలం లేనటువంటి ఈ నులగమంచం గాడి చంద్రబాబుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటానికి ఎన్టీ రామారావు మీద ఈ పట్టాభి గాడి గురించి రాసినట్టే పుంకాలుగా పేపర్లో రాసి పేజీలకు రాసి ఎన్టీఆర్ని పొట్టన పెట్టుకుని ఈ కీలు బొమ్మ, పనికిరానటువంటి మడత మంచం గాడిని ఈ చంద్రబాబుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశాడు. ఎన్టీ రామారావు ఉండగానేమో మద్యపాన నిషేధం అమలు చేస్తే
ఆ మద్యపాన నిషేధం సరిగ్గా అమలు అవట్లేదు, దొంగ మద్యం వస్తుందని చెప్పి రాతలు రాశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక మద్యపానం దండగా, మద్యపాన నిషేధం వలన రాష్ట్ర ఆదాయం పోతుంది, ప్రజలు నాటు సారా తాగి చనిపోతున్నారు, దొంగ సారా తాగి చనిపోతున్నారు, బ్లాక్ లో మందు కొనుక్కునే డబ్బులు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మద్యపానాన్ని సడలించమని చెప్పి ఇదే 420 రామోజీరావు ఇదే దొంగ రాతలు రాంచి ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టినటువంటి మద్యపానానికి తూట్ల పొడిచి మద్యపానాన్ని ఎత్తించినటువంటి గనుడి రామోజీరావు. ఆ తర్వాత పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమం వలన అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, పేదలకు సంక్షేమ కార్యక్రమాల వలన రాష్ట్రం కుంటుపడిపోతుంది, 10వ ప్లేస్కి వెళ్ళిపోయింది, 20వ ప్లేస్కి వెళ్ళిపోయింది అని చెప్పి దొంగ మాటలు చెప్పి పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయించి అతనికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకున్నటువంటి నీచుడు రామోజీరావు. ఈ మడత మంచంగాడు, ఈ నులక మంచంగాడు, ఈ 420 గాడు చంద్రబాబు నాయుడు కనుక ముఖ్యమంత్రి అయితే రామోజీరావు 2000 ఎకరాలు కాదు ఇంకో 2000 ఎకరాలు కనుక కొని ఇంకొక స్టూడియో కట్టేవాడు వైజాగ్లోన. ఇటువంటి దొంగ పనులు చేసుకుని ఈ రాష్ట్రంలో అపర కోటేశ్వరుడు కుబేరుడిలాగా తయారవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ చంద్రబాబుని గద్దెనెక్కించడానికి ఎన్టీ రామారావు మీద దాడి చేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అని చెప్పి రైతుల కోసం పాటుపడతంటే ధనయజ్ఞం అని చెప్పి, రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అని, మడ్రిస్ట్ అని చెప్పి, అవినీతి పరుడు అని చెప్పి అనేక కథనాలు రాసి 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 రాజశేఖర రెడ్డి గారిని కూడా పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గుడి రామోజీరావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా పేపర్లో యాడ్లు రావట్లేదంట. ఆయన వైజాగ్లో 2000 ఎకరాల్లో స్టూడియో కట్టించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐన్ భూములు కొనుక్కొని స్టూడియోలు కడతాకి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిట్ చేయట్లా. అదేవిధంగా రామోజీరావు నడిచేటువంటి ఈనాడు పేపర్కి, ఈటీవీకి ప్రత్యామ్నాయంగా సాక్షి పేపర్ టీవీ పెట్టి వాడి బిజినెస్ ని, వాడు చేసేటువంటి దొంగ కార్యక్రమాలను రామోజీరావు మెడలో వంచి ఇంటికాడ కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి ముఖ్యమంత్రులను అడ్డం పెట్టుకుని పైరువీలు చేసుకోవటానికి అవకాశం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దించేయాలి. ఈ కీలు బొమ్మ, మడత మంచం, నులక మంచం అయినటువంటి 420 గారిని చంద్రబాబుని ఎక్కించాలి. చంద్రబాబుని ఎక్కించి ఈయన నడుపుకోవాలి రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి. ఇదే కార్యక్రమం రామోజీరావు పొద్దున్న లేచిన కాంచి రాత్రి పడుకునేలాగా జగన్మోహన్ రెడ్డిని ఎట్ట దించాలి, చంద్రబాబు నాయుడు ఎట్ట ఎక్కించాలి, ఈ రాష్ట్రంలో సంపదని ఎట్ట కొల్లగొట్టాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో అన్ని అసత్య ప్రచారాలు, అపోత కల్పనలు. నిన్న పట్టాభిని అరెస్ట్ చేశారు, పట్టాభిని స్టేషన్లన్నీ తిప్పి కొట్టారు అని చెప్పి ఒక దొంగ ఫోటోలు వేస్తాడు. ఎప్పుడో 2020లో పట్టాభి మీద నాకు దాడి జరిగిందని చెప్పి ఆడు రిలీజ్ చేసినటువంటి ఫోటోల్ని పోలీసు వాళ్ళు కొట్టారని చెప్పి సిగ్గు లేకుండా రామోజీరావు స్థాయి దిగజారిపోయి పట్టాభి బొమ్మలు వేసుకుని పట్టాభికి జరిగినటువంటి అన్యాయం అని చెప్పి పట్టాభిని కూడా కొట్టారంట. వీడు దిగొచ్చాడు ఆకాశంలో నుంచి, పట్టాభిని కూడా కొట్టారు అని చెప్పి పెద్ద పెద్ద రాతలు 4 పేజీలు రాతలు రాసి మా సోషల్ మీడియా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రామోజీరావుకి మైండ్ చెడిపోయింది, సాయంత్రం ఉచ్చ నీచాలు కూడా వదిలేసి అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు, పాత ఫోటోలు వేసి కొత్తగా రాస్తున్నాడు. ఈ రామోజీరావుకి వయసు వచ్చినా కూడా బుద్ధి రాలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కాండ్రించి రామోజీరావు మొహం మీద ఉమ్మేస్తే ఈరోజు చిన్న సవరణ లోపల కనపడకుండా ఇస్తున్నాడు. నువ్వు అసలు మనిషివేనా? నీకు సిగ్గు చరమేమైనా ఉందా? ఈ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, పేద వర్గాలు అనేక సంక్షేమ కార్యక్రమాల వలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మీకు మేలు జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తాంటే పందికొక్కులాగా ఇప్పటికి 1000 కోట్లు తినేశారు. ఈ చంద్రబాబు కావచ్చు, రామోజీరావు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు. అయినా కూడా వీళ్ళకి సరిపోటలా. మళ్ళీ సంక్షేమ పాలన ఎల్లగొట్టాలి, చంద్రబాబుని తీసుకొచ్చి పెట్టుకోవాలి, మళ్ళీ ఈ నలుగురు ఈ రాష్ట్రాన్ని దున్నపోతుల్లాగా మేచేయాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో ఉచ్చమో నీచమో మరిచి, వయసు మరిచి రామోజీరావు ఇటువంటి పట్టాభి లాంటి ఫోటోలేసి ఆ పేపర్ స్థాయిని కూడా దిగజార్చుకున్నటువంటి నీచాతి నీచమైన వ్యక్తి
రామోజీరావు నీకు ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు గతంలో లాగా ఎన్టీ రామారావు టైంలోనో రాజశేఖర రెడ్డి గారి టైంలోనో నీ ఇష్టం వచ్చినటువంటి పిచ్చ రాతలు రాసి పిచ్చ కోతలకు వస్తే చూస్తా ఊరుకుంటామని చెప్పి నువ్వు అనుకోమాక. నిన్ను చంద్రబాబు నాయుడిని బట్టలు ఊడదీసి ఈ రాష్ట్ర ప్రజల మధ్యలో నిలబెడతాం. నువ్వు మర్యాదగా చెప్తున్నావు, నిన్న ఏ రకంగా 4 పేజీల్లో నువ్వు పట్టాభి బొమ్మలేసి తప్పుడు ప్రచారం చేశావో అదేవిధంగా నువ్వు క్షమాపణ చెబుతా ఈ రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్రం ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి నువ్వు వేసి తీరాలి. లేకపోతే రేపు పొద్దు నుంచి ఊరు నీ దిష్టి బొమ్మలు తగలబెట్టి నీ పేపర్లు తగలబెట్టి నువ్వెంత నీచుడివో, నువ్వెంత 420 గాడివో, నువ్వు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ మీరు ఒక కుల సంఘంగా ఏర్పడి ఈ కీలుబొమ్మ గారిని ముఖ్యమంత్రిని పెట్టి ఈ రాష్ట్ర సంపదను దోచుకోవడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రల్ని కుతంత్రాలని ఈ రాష్ట్ర ప్రజల మధ్యలో మేమే పెడతాం. నీ ఉరదూపలకి ఇక్కడ బెదిరేవాడు ఎవడు లేడు. ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీ రామారావు లాగా వయసు అయిపోయి రాజకీయాలు తెలవక ప్రజాసేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కుర్రాడు. నీబోటి 420 గాలని చాలా మందిని చూసి కాటా దెబ్బలు తిని ఆ ప్లేస్ లో నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీ రామారావునో రాజశేఖర రెడ్డి గారినో పెట్టినట్టు ఇబ్బంది పెడదామంటే చూస్తా ఊరుకోవటానికి ఇది వృద్ధసింహం కాదు. నీ కుట్రలకి కుతంత్రాలకి బలైపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు నీలాంటి పనికి మాలినటువంటి 420 గాలని చాలా మందిని చూసే స్థాయికి వచ్చాడు. డెఫినెట్ గా రామోజీరావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయి. నీ పేపర్లో రాయటానికి నీకు ఎవడిచ్చాడు 2020 ఫోటోలు తెచ్చి టెక్నికల్ ప్రాబ్లం అంట. టెక్నికల్ ప్రాబ్లం అంటే ఏంటి? నీ టేబుల్ మీద ఉన్నటువంటి 4-5 ఫోటోలు ఫోటో బదులు ఒక ఫోటో వేస్తే దాన్ని టెక్నికల్ ప్రాబ్లం అంటారు. 2027 నాటి ఫోటోలు నీకు టేబుల్ మీద ఎట్ట వచ్చినాయి? దాన్ని టెక్నికల్ ప్రాబ్లం అంటారా? నువ్వు పేపర్లో వేయాలనుకున్నట్టుని 2 రోజులు 3 రోజుల మీద నువ్వు అటుదో ఇటుదో మారి వేస్తే అది టెక్నికల్ ప్రాబ్లం. 2020లో 3 సంవత్సరాల అడిగి జరిగిన ఫోటోలు పట్టాభి గారి ఫోటోలు నీకు ఎవడిచ్చాడు? టేబుల్ మీదకి ఎట్ట వచ్చినాయి? నువ్వు కావాలని ఎత్తికి తీసి వాటిని వేసి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని చెప్పి ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర ప్రజలకు దొంగలాగా దొరికిపోయి 420 గాడిలాగా దొరికిపోయి టెక్నికల్ ప్రాబ్లం అని చెబుతావు. సిగ్గు లేదు నీకు? ఎందుకు? వయసు రాగానే సరిపోయిందా? 90 ఏళ్ళు చచ్చినాయి, ఇంకేం కట్టుకుపోతావు? ఆ చంద్రబాబు నువ్వు కలిసి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి ఈ పేదల్ని అణగారినటువంటి వర్గాల్ని ఇంకా కిందగా తొక్కేసి ఏం చేస్తావు? ఎన్టీ రామారావుని పొట్టన పెట్టుకున్నావు, రాజశేఖర రెడ్డి గారిని పొట్టన పెట్టుకోవడానికి ప్రయత్నించావు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తినేయాలని ప్రయత్నిస్తున్నావు. ఎందుకు ఈ సిగ్గులేని జన్మ నీకు? 4 పేజీలు వేసావు, కనీసం తప్పు చేసావు, టెక్నికల్ ప్రాబ్లం తప్పు చేసావు, 1 పేజీలో వేసి ఇలా పొరపాటు జరిగింది క్షమాపణ చెబుతున్నాను ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పి 50 సంవత్సరాల నుంచి నిన్ను పెంచి పోషిస్తున్నటువంటి ప్రేక్షకుల కోసమన్నా సరే వేయాలి కదా. ఏమి లేదు, సిగ్గు ఎగ్గు నీతి నిజాయితీ లజ్జ అన్ని గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టిస్తాం తప్పించి ఇంకా వేరే కార్యక్రమం లేకుండా ఈ సిగ్గులేనటువంటి రాతలు రాస్తున్నటువంటి ఈ సిగ్గులేని రామోజీరావు గారికి ఇప్పటికైనా బుద్ధి రావాలని చెప్పి ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తే రేపు రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడ హైదరాబాద్లో ఉంటాను, నేను పేపర్లు ప్రింట్ చేసి టీవీలో నా ఇష్టం వచ్చిన న్యూస్ చెప్తానని చెప్తే నిన్ను 90 ఏళ్ళు వయసు వచ్చింది ఇంకా సిగ్గు లేకుండా రామోజీరావు ఎందుకంటే ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నీ మొహం మీద కాండ్రించి ఉమ్మేసేటువంటి పరిస్థితి తెచ్చుకున్న ఆఖరి వయసులో ఉన్న బుద్ధి తెచ్చుకుని సరిగ్గా ఉండాలని చెప్పి సరైనటువంటి కన్ననివ్వాలని చెప్పి రామోజీరావుని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గన్నవరంలో ఈ పట్టాభి గారిని గన్నవరం ఎవరు పంపించారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమన్నాడా? లేకపోతే నేను వెళ్ళమన్నానా? లేకపోతే వంశీ రమ్మన్నాడా? రారా పట్టాభి నువ్వు రా, గన్నవరం నేను వెయిట్ చేస్తున్నానని చెప్పాడా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 18 ఎమ్మెల్సీలకి 14 ఎమ్మెల్సీలు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఇచ్చాడు.
ఇది ఈ రాష్ట్ర చరిత్రలోనే కనీ విని ఎరగనటువంటి సంఘటన. ప్రతి రాజకీయ పార్టీ కూడా మేము బీసీల కోసం పెట్టాం ఈ పార్టీ, బీసీలు మా పార్టీకి వెన్నుముక్క, ఎస్సీలు మా పార్టీకి వెన్నుముక్క, మైనార్టీలు మా పార్టీకి వెన్నుముక్క, ఎస్టీలు మా పార్టీకి వెన్నుముక్క అని చెప్పి చెప్పుకుని అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్సీలు కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, డబ్బులున్న వాళ్ళకి అమ్ముకునేటువంటి పరిస్థితి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఉంది. ఎన్టీ రామారావు తర్వాత, రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట కోసం ఎన్టీఆర్ ఇచ్చినటువంటి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కన్నా, రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కన్నా వాళ్ళు 40% ప్రాధాన్యత ఇస్తే 175% ప్రాధాన్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి రాజ్యసభల్లో కావచ్చు, ఎమ్మెల్సీల్లో కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, ఎప్పుడు మనం విననటువంటి కులాలను కూడా పైకి తీసుకోవాలి రాజకీయంగా అని చెప్పి అనేక పదవులు ఇస్తుంటే వాటిని తట్టుకోలేక ఈ 420 చంద్రబాబు నాయుడు, ఈ 420 రామోజీరావు పట్టాభి గారిని, పనికి మాలినటువంటి పట్టాభి గారిని గన్నవరం పంపించారు. అరే వంశీ పిల్ల సైకో, నేను గన్నవరం వస్తున్నానని చెప్పి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలు అనౌన్స్ చేస్తానని చెప్పారో ఆ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేస్తాడు. ఏ రోజైతే 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎమ్మెల్సీల పేర్లు ప్రకటించారో ఆ రోజు పట్టాభి గారు గన్నవరం వెళ్తాడు. వెళ్ళి ఇక్కడ మీడియాలో ఏదైతే మాటలు మాట్లాడాడో గన్నవరం సెంటర్కి వెళ్ళి, అరే పిల్ల సైకో వంశీగా, నేను గన్నవరం వచ్చా, నువ్వు మగాడి అయితే ఒక అమ్మ అబ్బగా పుట్టుంటే నువ్వు రారా ఇక్కడికి, నేను ఆఫీస్ దగ్గర ఉంటానని చెప్పి వీడు రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టి వీడు వెళ్ళి పార్టీ ఆఫీసులో కూర్చొని వీళ్ళు పార్టీ ఆఫీసుకు రమ్మని ఈడే ఆహ్వానం పంపించాడు. పిల్ల సైకో అని చెప్పాడు. ఒక అమ్మ అబ్బాయి పుడితే నువ్వు పార్టీ ఆఫీసుకు రారా, నేను ఇక్కడ వచ్చాను గన్నవరం అని చెప్పి వీడే ప్రగల్భాలు పలికారు ఈ పట్టాభిగాడు. పలికి వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి వీడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గర ఈడే పిలిపించుకుని పోలీసుల్లో మధ్యలో అడ్డం పడితే వీడు బెలవానికి గోండాలను తీసుకెళ్లి సీఏ తొలకాయ పగలు కొట్టాడు. అడ్డం పడుతున్నాడు అన్నటువంటి ఆ ఉద్దేశంతో మీరు చూసే ఉంటారు. ఇంత లావు కర్ర, జెండా కర్ర పెట్టుకెళ్ళాడు, అది భుజం మీద ఉంది. దాన్ని పెట్టి వంశీ మనుషులను కొట్టాలని చెప్పి మధ్యలో అడ్డంగా ఉన్నటువంటి సీఐ బుర్ర పగలు కొట్టాడు. అంటే సీఐని కొట్టినా కూడా కేసు పెట్టరా? వీడు గన్నవరం వెళ్ళింది వీడిని పంపించిన 420 గాడి చంద్రబాబు నాయుడు. ఈ ఎమ్మెల్సీలు 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారన్నదే పబ్లిక్ లోకి వెళ్ళకూడదు, దీన్ని ఇష్యూ చేయాలని చెప్పి ఈ రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు కలిసి పొద్దున్న నుంచి ఇక మొదలెట్టారు. పట్టాభి గారు దొరకలా, పట్టాభిని అరెస్ట్ చేశామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా? వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి వేయండి, మా కస్టడీలో ఉన్నాడు, మా సీఐ తలకాయ పగలు కొట్టారు, వీళ్ళు వచ్చి ఇక్కడికి కాదు మా కస్టడీలో ఉన్నారు, రేపు కోర్టుకు పెడదామని చెప్తే మాకు ఎవరికీ చెప్పలేదంటాడు. ఎవరో చెప్పాలి? చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి చెప్పాలా, లేకపోతే రామోజీరావు ఇంటికి వెళ్ళి చెప్పాలా, రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి చెప్పాలా? అల్లరి అయిపోయింది. వీడెళ్ళి తన్నులు తిని జైలుకి పోయి సీఏ తలకాయ పగలు కొట్టి ఈ ఎమ్మెల్సీ ఇష్యూని డైవర్ట్ చేయాలన్నటువంటి ఒక కుట్రతో చేసినటువంటి కార్యక్రమం అది అయిపోయింది. అది అయిపోయినాక ఇక మన బ్యాచ్ ఉంది. చంద్రబాబు, రామోజీరావు చెబుతారు దున్నపోతీని దోణ కట్టేయండి అని చెప్పి. ఇక దోణ కట్టేయటకు వస్తాడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో, ఇది చాలా దుర్మార్గం, సిబిఐ రామకృష్ణ, ఇది చాలా అన్యాయం, ఆ నారాయణ చికెన్ నారాయణ, ఇది చాలా అన్యాయం. ఇక ఏబిఎన్, TV5, ఈటీవీ ఏదో జరిగిపోయింది. తొక్కలో పట్టాభిగాడు వెళ్ళాడు, తన్నులు తిన్నాడు, కొట్టాడు, వాడి మీద కేసు పెట్టారు, లోపలేశారు. ఇటువంటి పట్టాభిగాడు 420 నా కొడుకులు ఈ రాష్ట్రంలో బోళ్ళు మంది దాడులు చేస్తూ ఉంటారు, బోళ్ళు మంది బొక్కలోకి వెళ్తూ ఉంటారు, బోళ్ళు మంది బోళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది కూడా ఒక పెద్ద న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.